హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పల్లెటూరి జీవనంలో ముఖ్యమైన పంటల్లో రాగులు ఒకటి. ఈరోజు మేము రాగుల పంటను ఎలా సాగు చేస్తామో, ఏ కష్టాలు ఎదురవుతాయో, దాని ప్రయోజనాలు ఏమిటో చూద్దాము. రాగులు సాధారణంగా ఎండ ప్రాంతాల్లో బాగా పండుతాయి. ఎక్కువ నీరు అవసరం ఉండదు. మేమైతే నార్మల్‌గా 2 లేదా 3 నెలల ముందైతే మేము ఆకునైతే పోయడం జరిగింది. అంటే వరి ఆకు ఏ విధంగా పోస్తారో ఆ విధంగా అన్నమాట. మేము ఈ సోడిని కూడా అలాగే పోస్తాము. మేమైతే నార్మల్‌గా సోడి పంట అని అంటుంటాము. అలాగే రాగుల పంట అని కూడా అంటుంటారు. వరి ఆకునైతే ఎలా లాగేసి నాట్లు వేస్తారో అదే విధంగా మేము ఈ సోడి పంటను కూడా అలానే ఇప్పుడు లాగేసి నాట్లయితే వేస్తాము. మాకైతే ఈ పంటను సాగు చేసుకోవడానికైతే సుమారుగా 3 లేదా 4 రోజులైతే పట్టేస్తూ ఉంటది. మేమైతే ఈ సోడాకునైతే లాగేసి గుడ్డి దగ్గరైతే మేము నాట్లు వేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సోడాకు పోసిన దగ్గరే మొక్కజొన్న కూడా వేసుకున్నాము. మొక్కజొన్న అయితే అంతగా బాలేదు. అలాగే ఈ సోడాకు కూడా అసలు బాలేదు. ఎరువులు ఏమీ లేవు కాబట్టి. మాకైతే పశువులు కూడా లేవు. అందుకని చెప్పేసి ఇక్కడైతే బాగా లేవు. పశువులు ఉన్న దగ్గర అయితే ఎరువులు వేస్తారు కదా, పశువుల ఆవు పేడ అలా వేస్తారు కాబట్టి వాళ్ళకైతే బాగా పండుతాయి. ఈ రాగుల పంట అనేది ఎంత బాగా పండినా కూడా, ఎంత బాగా దిగుబడి వచ్చినా కూడా మేమైతే అమ్ముకోము. ఎందుకంటే రేట్లు కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. కేజీ ఒక 20 అలా ఉంటదన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే అమ్ముకోము. మా కష్టం అలాగే మేమే తింటాము. ఫ్రెండ్స్ చూడండి, మేము నార్మల్‌గా అయితే మేము ఈ లాగిన ఆకునైతే మేము గుడ్డి దగ్గరైతే తీసుకెళ్ళి అక్కడైతే మేము నాట్లయితే వెయ్యాలి. అందుకని చెప్పేసి మేమైతే ఒక కర్ర దగ్గర ఇటు అటు సర్దేసనమాట. మేము అలా అయితే తీసుకెళ్తాము. ఒకసారి మీరు చూడండి. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. మా వీడియోస్ డైలీగా చూస్తున్న వాళ్ళైతే ఈ లొకేషన్ అయితే కొత్త ఏం కాదు. ఆల్రెడీ చూసే ఉంటారు. ఎంత చూసినా కూడా వర్షాకాలం వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. వర్షం పడి ఇప్పుడే ఆగిందనమాట. చాపరాయినైతే చూడండి తడిసిపోయి జారుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. కానీ నార్మల్‌గా ఉత్తగా అయితే జారుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇక్కడైతే మేము ఈ గుడ్డి దగ్గరైతే మేము ఈ ఆకునైతే నాట్లు వేస్తాము. ఫ్రెండ్స్ ఈ గుడ్డినైతే మేము నార్మల్‌గా 2 రోజుల ముందే దున్నేసి రెడీ చేసి ఉంచుతాము. మీకు పశువులు లేవు కదా బ్రదర్, దేనితో అయితే దున్నుతారు అనేసి మీరు అడగొచ్చు. కానీ మేమైతే మా చిన్నాన్న వాళ్ళ పశువులైతే మేము అడిగేసి దున్నుతాము. అది కూడా ఖాళీగా ఉంటేనే అడుగుతాము, లేకపోతే అడగము. ఇప్పుడైతే ఒకసారి చూడండి మేము ఏ విధంగా అయితే నాట్లు వేస్తున్నామో ఈ రాగుల పంటను. ఇప్పుడైతే పశువులు లేకుండానే మేమే ఈ నాగలిని లాగేసి అయితే మేము ఉడుస్తున్నాము. మేమే నాగలితో లాగేసి ఊడడానికైతే చాలా టైం అయితే పట్టేస్తూ ఉంటది. సుమారుగా ఒక 4, 5 రోజులైతే పట్టేస్తూ ఉంటది. పశువులతో అయితే ఒక 2 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతూ ఉంటదన్నమాట. మేము నాగలితో లాగేసి నాట్లు వేస్తే చాలా తక్కువే అయితే పని అవుతుంది. ఒకవేళ పశువులు అడిగేసి పశువులతో అయితే ఈ నాట్లు వేస్తే చాలా ఎక్కువైతే పని వెంటనే సాగుతూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే గుడ్డి దగ్గరనే కాదు, కొండ దగ్గర కూడా మేమైతే రాగులననేవి పండించుకుంటాము. అక్కడైతే ఇలా ఆకు తీసేసి ఇలా ఉడవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదన్నమాట. అక్కడ చాలా సింపుల్‌గా అయితే ఫస్ట్ అలా విత్తనాలు చల్లేసి అలా ఉంచేయడమే. చూడండి ఫ్రెండ్స్, మేము ఏ విధంగా అయితే లాగుతున్నామో, ఈ విధంగా లాగడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు, పశువులు లేవు కదా. ఫ్రెండ్స్ ఈ మా పని అయితే మీకు ఏ విధంగా అనిపిస్తుందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో చిన్న షార్ట్ నచ్చినా కూడా లైక్ చేయండి. అలా అయితే మేము మరి ఇంకెన్నో వీడియోస్ అయితే చేయగలము మీ సపోర్ట్ ఉంటే. ఫ్రెండ్స్ ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే చూడండి. చాలా చాలా అద్భుతంగా మరియు అందంగా అయితే కనిపిస్తుంది కదా. చూడండి చుట్టూ కొండలు, అలాగే మబ్బులు అయితే కమ్ముకొని ఉన్నాయి. వర్షం పడి ఆగిన తర్వాత అయితే నేను తీస్తున్నాను.
ఇది ఒకసారి చూడండి. ఇదైతే లాగేసి ఒక 2 రోజులైతే అయిపోతుంది. అందుకనే ఇలా అయితే అయింది. ఇది కొంచెం వాడిపోయింది. అయినా పర్లేదు బానే ఉంటది. ఇలానే మేమైతే ఒడుస్తాము. ఫ్రెండ్స్ ఈ పంటనైతే నాటేసి అలా వదిలేయడం కాకుండా దీన్నైతే తగు జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఈ పంటలో అయితే పురుగులు పట్టేసి తెగుళ్ళైతే వస్తూ ఉంటుంది. కానీ మాక్సిమం అలా జరగడానికైతే అంత ఛాన్స్ అయితే ఉండదు. అంతగా అయితే పురుగులేం పట్టవు. తెగుళ్ళు కూడా అంతగా అయితే రావు. ఒకవేళ వర్షం పడకపోతే గాని అసలు పంట దిగుబడే అసలు రాదనమాట. అలా ఎండిపోతూ ఉంటుంది. ఆల్రెడీ లాగేసి ఊడుస్తాం కాబట్టి ఎండిపోతూ ఉంటుందన్నమాట. మేమైతే ఎక్కువ శాతం ఈ రాగుల పంటనే ఆధారంగా చేసుకొనైతే జీవిస్తూ ఉంటాము. మా గిరిజనులు అలానే అయితే జీవిస్తూ ఉంటారనమాట. ఈ రాగులతో అయితే చాలా రకాల వంటకాలనైతే తయారు చేసుకొని మేమైతే తాగుతాము, లేకపోతే తింటాము. ఈ రాగులనేవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నమాట. మాకన్నా కూడా ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకే బాగా తెలుసు. మేమైతే రోజుకి ఒకసారి గాని, లేకపోతే 2 సార్లు గాని మేమైతే రాగులతో అంబెలు చేసుకొనైతే తాగుతూ ఉంటాము. ఇవైతే చాలా బలాన్నైతే ఇస్తాయి. పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా అయితే పని చేయడానికైతే చాలా బలాన్నైతే ఇస్తాయన్నమాట ఈ అంబెలైతే. అలాగే అప్పట్లో మా పూర్వీకులు కూడా బలంగా ఉండడానికైతే కారణం అయితే ఈ రాగులే అని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే రాగులతో పాటు ఇంకా వేరేవైతే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇదొచ్చేసరికి 3వ రోజు. మేమైతే 3వ రోజైతే పశువులనైతే మా చిన్నాన్న వాళ్ళకి అడిగేసైతే మేము ఇక్కడైతే నాట్లయితే వేస్తున్నాము. ఇలా వేయడం అంటే చాలా సింపుల్‌గా అయితే ఉంటదనమాట. ఈజీగా అయిపోతూ ఉంటది. ఎక్కువ మంది జనాభా ఉంటే చాలా ఈజీగా అలాగే వేరంగా అయితే పని సాగుతూ ఉంటది. నార్మల్‌గా మనుషులు లాగేసి ఊడడం కన్నా కూడా ఈ పశువులతో అయితే లాగించేసి ఊడిస్తే చాలా చాలా బావుంటుంది. అలాగే పని కూడా వేరంగా అయితే సాగుతుందనమాట. ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఇంతవరకు చూసారు కదా! అలాగే మేము సాగు చేసే జీవన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. అలా అయితే మేము వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాము. అలాగే ఈ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర అయితే నచ్చి ఉంటుంది కదా! ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మేమైతే కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము. వర్క్ బిజీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీజన్‌లో. అందుకని చెప్పేసి వీడియో అయితే చేయట్లేదు. కానీ మీరైతే సపోర్ట్ చేస్తున్నారు ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.